నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము. అయితే ముందుగా సూర్యగ్రహ స్థితి ఫిబ్రవరి 2025లో ఎలా ఉండబోతోంది అంటే, సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి 13వ తారీఖున మారుతున్నాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు. కాబట్టి అన్ని రాశుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు. బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు. మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు. గురుడు మేషరాశిలో ఉంటున్నాడు. శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు. రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు. కేతు తులారాశిలోకి మారాడు. ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాశుల ప్రభావము ఎలా ఉండబోతోంది, ఈ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉంటున్నాయి, తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము. దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏమిటి, సూచనలు ఏమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము. సింహరాశి. ఈ సింహరాశి యొక్క గ్రహస్థితి పరిశీలన చేసినట్టయితే, సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారడం వల్ల వీరికి నాయకత్వ గుణాలు వస్తాయి. అంటే లీడర్షిప్ క్వాలిటీసు మెరుగుపడతాయి అన్నమాట. అందులో భాగంగా విద్యార్థులు కనుక చూసినట్టయితే అనుకూలమైన కాలము, వీరికి చక్కని కాలము. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశము. కొత్త కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా వేరే కాలేజీల్లో సీటు సంపాదించాలన్నా అన్నిటికీ వీళ్ళకి చాలా చక్కని అనువైన కాలము. పోటీ పరీక్షల్లో గతంలో రాసి ఉన్న వారికి మంచి ర్యాంకుతో విజయాన్ని సాధిస్తారు. మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూస్కి పెడుతున్నారో, మీ క్యాంపస్లో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, మీరు దేనికైతే అనుకుంటున్నారో ఆ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులకు అధికారిక వర్గాలలో గుర్తింపు లభిస్తుంది. అంటే మీ పై అధికారులు మీ యొక్క ప్రతిభను, మీ యొక్క పనితీరును, మీ యొక్క సిస్టమాటిక్ వర్క్ను, మీ యొక్క పంక్చువాలిటీని మెచ్చుకొని మీ ఉద్యోగంలో అంటే మీరున్న స్థితి నుంచి మంచి పరిస్థితికి, అంటే మంచి క్యాడర్కి మీకు ప్రమోషన్ చేయడంతో పాటుగా బదిలీలు ఇవ్వడంతో పాటుగా ప్యాకేజీ కూడా పెంచుతారు. అధిక శుభవార్తలు మీ పై అధికారుల నుంచి వింటారు. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణము. గతంలో మనస్పర్ధలు ఉన్న వారికి అవి తొలగిపోయి చక్కని వాతావరణం కనపడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల నిమిత్తమై ప్రయాణాలు చేస్తారు. అన్ని రకాలంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా మీకు మంచి చేసేందుకే దారితీస్తాయి. వారి వల్ల మీరు లాభపడే అవకాశం కనపడుతోంది. ధన వ్యయము అస్సలు కనపట్టలేదు. ధన లాభాలు మాత్రం చాలా చక్కగా కనపడుతున్నాయి. ఎవరైనా లాటరీలు తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఈ సమయం చాలా చక్కగా ఉంది. మీరు వెంటనే లాటరీలు కొనేవాళ్ళు లాటరీలు కొనుక్కోండి. లేదు పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక పెట్టుబడులు పెట్టండి. మీకు ధనం వచ్చే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో కూడా చక్కని వాతావరణం కనబడుతోంది. గతంలో అనారోగ్య సూచన ఉన్న వాళ్ళకి కూడా మెరుగుపడుతోంది. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించుకోండి. ఆహారం పట్ల కొంత శ్రద్ధ తీసుకోండి. షార్ప్ ఐటమ్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే ఎలక్ట్రికల్తో కానీ, లేదంటే ఇంకా ఇతర పనిముట్లు, గొడ్డళ్ళు అలాంటివేవో మీ ఇళ్లలో ఉండే షార్ప్ ఐటమ్స్తో జాగ్రత్తగా ఉండండి. అగ్ని ప్రమాదము గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు కొన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని దాడుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. అది మీరు గతంలో చేసిన తప్పిదం వల్ల కావచ్చు, మరేదైనా కారణాలు కావచ్చు. ఆ దిశగా మీకు కొంత అపకీర్తి కలిగే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే, అందరికీ కాదు.
ఇది జాగ్రత్తగా సూచనగా తీసుకోండి. అయితే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని అనువైన మాసము. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార విస్తరణకు కానీ, ఏజెన్సీలు ప్రారంభించడానికి కానీ, లేదా బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ ఈ మాసం చాలా అనుకూలమైన మాసము. అది కూడా మీ యొక్క పేరు బలాన్ని చూపించుకుని మాత్రమే మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి, పెట్టుబడులు లాభాలు ఇస్తాయి, వ్యాపార విస్తరణ చక్కగా ఉంటుంది. వ్యాపారాలు మార్చాలన్నా లేదా ఇంకొక వ్యాపారంతో ప్రారంభించాలన్నా కానీ ఇది చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్టుల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మీ ప్యాకేజీ పెరుగుతుంది. అదే సాఫ్ట్వేర్లకు కానీ, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, కంపెనీలు మారాలన్నా లేదా మీరు ఉన్న కంపెనీలోనే క్యాడర్ పెరగాలన్నా కానీ ఇది చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు పాత పద్ధతులనే అవలంబిస్తున్నట్టయితే కనుక మీకు అవకాశాలు రాకపోవచ్చు. కొత్త కొత్త టెక్నాలజీని మీరు నేర్చుకోవడం కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ చేసినట్టయితే కనుక ఇతర కంపెనీల నుంచి అధిక ప్యాకేజీతో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న సంస్థల్లోని వాళ్ళే మీ యొక్క టాలెంట్ను గుర్తించి విదేశాలకు పంపించే అవకాశం కూడా ఈ ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అలాంటి ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి. 1-2 సార్లు ఆలోచించండి. ఒక భూమి కొనాలన్నా లేదా రేట్ల నిర్ణయం చేయాలన్నా, పాత స్థలాన్ని అమ్మేసి కొత్తగా తీసుకోవాలన్నా, ఏ కీలకమైన ఇంపార్టెంట్ పని ఏది చేసినా మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ ప్రయత్నం చేయండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ రంగం వాళ్ళకి అస్సలు బాలేదు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు కొత్తగా చేయకండి, ప్రయోగాలు కొత్తగా చేయకండి. టార్గెట్లు కూడా అస్సలు ఫిక్స్ చేసుకోకండి. గతంలో టార్గెట్లతోనే మీరు నడిపించుకోండి. తదుపరి కళారంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు జరుగుతుంది. అవార్డులు రివార్డులతో పాటు మీ ప్రజలలో మీ పేరుతో పాటుగా మీకు సన్మానాలు జరిగే అవకాశము, ప్రభుత్వ తరపు నుంచి కూడా మీరు సన్మానాలు అందుకుంటారు. డైరెక్టర్లకు, నిర్మాతలకు ఇది చక్కని కాలము. మీరు నిర్మాతలకైతే మీరు రూపాయి పెట్టుబడి పెడితే ₹6 వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టుకుని మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోండి. డైరెక్టర్లకి చెప్పదగిన సూచన, మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఆ ప్రాజెక్టును ఓకే చేసుకోండి. వ్యవసాయదారులకు మీరు సాగు పద్ధతిలో కొత్త కొత్త నూతన ప్రయత్నాలు చేసినట్టయితే విశేషమైన పంట దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఉన్న దాంతో మీరు పండిన పంటకు రేటు కూడా చక్కగా పలుకుతుంది. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. పాత రుణాలను తీర్చుకుంటారు. కొత్త రుణాలను చేయాలి అంటే కనుక ఒకంత యోచన చేసి జాగ్రత్తలు పాటించుకొని అవసరమా కాదా అని యోచన చేసుకుని అప్పుడు మీరు రుణాలకి వెళ్ళండి. తరువాత కీటకాల వల్ల కానీ లేదా పశుపక్షాదుల వల్ల కానీ మీ కొన్ని పంటల వాళ్ళకి నష్టం గోచరిస్తోంది. దాని ద్వారా రైతులకు కొంచెం బాధ కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాణిజ్య పంటల వాళ్లకు, పౌల్ట్రీ రంగం వారికి, నర్సరీ రంగం వారికి, కౌలుదారులకు చాలా చక్కని అనువైన మాసము. ఆక్వాకల్చర్ వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది. మీరు పెట్టుబడులు పెట్టుకోండి. తదుపరి చేతి వృత్తుల వాళ్లకు కొత్త కొత్త కాంట్రాక్ట్లు మీకు వస్తాయి. మీ యొక్క ప్రోడక్ట్స్కి మంచి ధర పలుకుతుంది. మీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధనలాభాలు గోచరిస్తున్నాయి. మీరు ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకున్నా కానీ ఈ సమయం చాలా అనువైన సమయము, ప్రారంభించుకోండి. అయితే స్త్రీలకు చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకి, అన్ని రంగాల్లో ఉండే స్త్రీలకి కూడా చాలా చక్కని అనువైన మాసము. మీరు కొత్త ఉద్యోగం మారాలన్నా లేదా ఏదైనా వ్యాపారం ఎంటర్‌ప్రెన్యూర్ చేద్దామన్నా కానీ చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది. ఏమైనా గతంలో బాధలు, ఆరోగ్య సంబంధిత బాధలు పడినా కానీ ఈ మాసంలో కుదురుకుంటుంది. సంతానపరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది.
అయితే కొంతమందికి మోకాళ్ళకి సంబంధించినటువంటివి కానీ ఎముకలకు సంబంధించినటువంటివి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతోంది. మీరు జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే ఎన్ఆర్ఐలకు మీ యొక్క వృత్తిలో మార్పులు జరిగే అవకాశం గోచరిస్తోంది. ఉన్న వృత్తి నుంచి అంటే ప్రొఫెషన్ నుంచి ప్రొఫెషన్ మారే అవకాశము లేదా పోస్ట్ నుంచి పోస్ట్ మారే అవకాశము కనపడుతోంది. చిన్న చిన్న మార్పులు, స్థల మార్పు కానీ ప్రొఫెషన్ మార్పు కానీ ఇలాగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అవి మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన సూచన, ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహార నిషేధము, తర్వాత మద్యం నిషేధము చేస్తూ ఏకభుక్తం చెయ్యాలి. సూర్యుడి ఆరాధన చెయ్యాలి. నవగ్రహ ఆలయ దర్శనంతో పాటు సూర్యుడికి శివుడికి కూడా అభిషేకాలు ఆరాధనలు చేసుకోండి. సూర్యుడికి ఇష్టమైన ఎర్రని పుష్పాన్ని ఎర్రని పండుని నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేసుకోండి. కాదు కూడదు అని అనుకుంటే, అవ్వదు అని అనుకుంటే ప్రతి సోమవారము ప్రదోష సమయాన అంటే సాయంత్రం సమయంలో శివార్చన చెయ్యడము, శివ అభిషేకం చేయడము లేదా చేయించుకోవడము ఏదే చేసినా కానీ తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందుతారు. తదుపరి సూర్యుడికి సంబంధించిన ఏదైనా క్షేత్రము అంటే ఆలయం వేరు, క్షేత్రం వేరు. క్షేత్ర దర్శనం ఈ నెలలో తప్పనిసరిగా ఒక్కసారైనా ఈ రాశి వాళ్ళు వెళ్ళాలి. అలా చేసినట్టయితే కనుక మీకు జాతక పరంగా ఇవి గోచార ఫలితాలే కానీ వ్యక్తిగత జాతక పరిశీలన కాదు కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో ఏవైనా ఇబ్బందులు కానీ గ్రహదోషాలు కానీ ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీరు జాతక పరిశీలన చేసుకున్నట్టయితే ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాలను చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ పరిహారాలు పాటించుకుని మీరు గ్రహాలకు సంబంధించిన అనుగ్రహాన్ని పొందండి, వారి యొక్క ఆశీస్సులను పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.